శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రుద్రాయ నమః. మనము రేపు రాబోయే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 7వ తారీఖు మరి 2025 రోజు ఆదివారం రోజున రాత్రి 9:56 ఈ చంద్రగ్రహణం మొదలవుతుంది. ఈ చంద్రగ్రహణం 9:56 మొదలుకొని రాత్రి 1:22 వరకు, అర్ధరాత్రి 1:22 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. కనుక ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా శ్రీ ద్వాదశ రాశులలో భాగంగా 12 రాశుల్లో ముఖ్యంగా 4 రాశుల వారికి చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ 4 రాశుల వారికి ఈ యొక్క అధమ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే అధమ ఫలితం అనగా ఆ యొక్క 4 రాశుల వారిపై చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారికి కొంచెం అధమంగా, అంటే వారి యొక్క రాశులపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వారికి అనేక విధమైనటువంటి దుష్పరిణామాలు జరగబోతుంటాయి. కనుక అవేమిటో ఒకసారి చూద్దాం. మరి ఈ యొక్క అధమ ఫలితం అనగా మరి వారికి ఆ రాశులపైన ఎక్కువగా ప్రభావం ఉండడం వలన వారు అనేక విధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి ఫలితం ఉంటుంది. ఇబ్బందులు కలుగుతాయి. అదేమిటంటే ముఖ్యంగా కుంభరాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మీన రాశి వారికి. ఎందుకంటే కుంభరాశి స్థానంలోనే అంటే రాహుగ్రహ చంద్రగ్రహణం. ఈ రాహుగ్రహణం చంద్రగ్రహణం అంటే కుంభరాశితో మొదలవుతుంది కనుక కుంభరాశి వారికి ఆరోగ్యం పైన ముఖ్యంగా ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇబ్బంది కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి 6 నెలల వరకు. అంటే ఉదర సమస్యలు కావచ్చు, అలాగే కాళ్ళ నొప్పుల బాధలు కావచ్చు, అలాగే హృదయం సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు బాగా కలుగుతాయి. కనుక వీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుతూ సమయానికి భోజనం చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండాలా. మరి ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మరి అష్టాష్టమంలో ఉన్నటువంటి రాశి ఆ యొక్క వృశ్చిక రాశి. వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం అంటే 4 అర్ధాష్టమం. 4వ స్థానంలో ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి కనుక వృశ్చిక రాశి వాళ్ళు కూడా విద్యా విషయంలో చాలా విశేషంగా నష్టపోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క విద్య విషయంలో వారు ఎంత చదివినా, ఎంత రాణించినా కానీ వాళ్ళకి అనేక ఎటువంటి ఫలితాలు తక్కువగా ఉండడం, అంటే ఆ యొక్క అధమ ఫలితం ఉండడం, అంటే ఇబ్బంది కలగడం విద్య విషయంలో. కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరి ఆర్థిక పరంగా, అలాగే విద్యాపరంగా, మరి గృహ విషయంలో కూడా ఇల్లు అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, తీసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. తదనంతరము ఈ యొక్క కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి కష్టాలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా మృత్యు విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వాహనాలు నడిపే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త పాటించాల్సిందే. ఎందుకంటే చంద్రగ్రహణ ప్రభావము రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక వీరికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాహనాలు నడిపే వాళ్ళు జాగ్రత్తగా నడపాలి. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది చెప్పాలంటే. కనుక వీళ్ళు జాగ్రత్తగా నడుపుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలు, అలాగే వ్యాపారాలు ఉన్నవాళ్ళు, రాజకీయంలో ఎదిగే వాళ్ళు కొంచెం కష్ట సమయం అని చెప్పొచ్చు. కనుక జాగ్రత్తగా చూసుకోండి. తదనంతరం మీనరాశి వాళ్ళు. ఈ మీనరాశి వాళ్ళకు కూడా చాలా కష్టాలు రాబోతున్నాయి ఈ చంద్రగ్రహణ ప్రభావం వలన. కనుక ముఖ్యంగా రియల్ ఎస్టేటు, అలాగే ధనము, బంగారము, వెండి ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రాణించాలి. మరి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అనేక విధమైనటువంటి రుణ బాధలు కూడా రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కుంభరాశి వాళ్ళు, అలాగే వృశ్చిక రాశి వాళ్ళు, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వీరి తల్లిగారి యొక్క ఆరోగ్యం
చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక వృశ్చిక రాశి వాళ్ళు వారి తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారి తల్లి గారి ఆరోగ్యం పైన గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారు. తదనంతరము కర్కాటక రాశి, మీనరాశి, ఇలా 4 రాశుల వరకు కొద్దిగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఇబ్బంది కలిగేటువంటి ప్రభావం ఉంది. కనుక మీరందరూ కూడా గ్రహణ దోషం పోవాలంటే గ్రహణ తదనంతరం మరుసటి రోజు 8వ తారీఖు రోజున తలస్నానం చేసుకొని శివాలయంలో కానీ అమ్మవారికి దేవాలయంలో కానీ వెళ్ళి అక్కడ ఆ చంద్రగ్రహానికి చంద్రుడికి కిలోంబా బియ్యము, చంద్రబింబము, అలాగే నాగబింబము, రాగిది కానీ వెండిది కానీ ఇవ్వాలి. అలాగే చంద్రుడికి సంబంధించింది బియ్యము. తదనంతరము రావుకు సంబంధించినటువంటివి ఈ దోష నివారణకు చంద్ర దోష నివారణకి మరి అదే రాగి బింబము, అలాగే నాగబింబము ఒకటి, అలాగే రాగితో కానీ చంద్రబింబము 2 రాగిది కానీ వెండిది కానీ ఇచ్చి దాంతోపాటు కిలోంబా మినుములు ఇచ్చి దానం చేసి అయ్యగారికి తెల్ల వస్త్రాలు దానం ఇస్తే మీ దోష పరిహారం జరిగిపోతుంది. కనుక మరి ఈ ప్రభావం అన్నీ కూడా చేసినా కానీ కొందరికి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక అది పోవాలి అంటే సాక్షాత్తు మన దేవాలయంలో రుద్ర సహిత శ్రీచక్ర దుర్గా హోమం చేసుకుంటే చాలా విశేషమైన ఫలం ఉంటుంది, ఎలాంటి దోషం ఉండదు. కనుక ఆ విషయాన్ని గురించి నన్ను సంప్రదించగలరు, మీకు ఆ దోష పరిహారాన్ని మేము చేయగలం. మా యొక్క ఫోన్ నంబర్ 9441814699 9441814699. కనుక ఈ చంద్రదోష నివారణ అంటే చంద్రగ్రహ రాహుగ్రస్త చంద్రగ్రహ దోష నివారణం చేసుకోగలరు. ఓం నమః శివాయ.